హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. అమ్రుల్లా కటింగ్ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ సమోసా మోడల్లో 4 ఫోల్డింగ్స్ వేసి క్లాత్ పెట్టాలి. దాని తర్వాత నడుము ఎంత ఉందో దానికి సగం చేసి పెట్టాలి. 14 ఉంది, దానికి 7.5 పెట్టాను నేను నడుము. దాని తర్వాత లెంత్ పొడవు వచ్చి 24 ఉంది. చిన్న పాప, 8 ఇయర్స్ పాపకి అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ ఇది. 24 పెట్టాను లెంత్. నడుము లూజ్ వచ్చి 7.5 పెట్టాను. ఎందుకంటే 14 ఉంది ఆ పాపకి లూజ్, అందువల్ల 7.5 పెట్టాను. దానికి 7.5 + 7.5 వచ్చి 14 వస్తుంది, అందువల్ల 7.5 పెట్టాను. లెంత్ 24 పెట్టిన తర్వాత అట్లా అమ్రుల్లాగా కటింగ్ చేయాలి. ఇది వచ్చి సమోసా మోడల్లో పెట్టాను. అప్పటికి 2 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 వచ్చేస్తాయి. ఇదో చూడండి, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చిన్న పాప కాబట్టి లెంత్ కూడా తక్కువే ఉంది. ఇప్పుడు వచ్చి లైనింగ్, ఇది వచ్చి 2 క్లాతులు 2 మీటర్లు తెచ్చాను లైనింగు. దానికి ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసి ఫస్ట్ పొడవు ఎంత ఉందో దానికి 2 ఇంచులు తగ్గించి పెట్టాలి. లైనింగ్ కాబట్టి 2 ఇంచులు తగ్గించి దానికి అట్లా క్రాస్ గీసేసి నడుము చూడండి, నడుము 7.5 పెట్టాను కదా, ఆ 7.5 పెట్టాలి. అట్లా పెట్టిన తర్వాత అట్లా క్రాస్ గీసేస్తే లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది. ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. అంబ్రెల్లా కటింగ్ పెట్టినట్టుగా లైనింగ్ కూడా పెట్టని అవసరం లేదు, చిన్న పాప కాబట్టి. అందువల్ల ఇట్లా ఈజీగానే చూపిస్తున్నాను. ఇది వచ్చి 4 మడతలతో పెట్టాను. లైనింగ్ కూడా కటింగ్ చేసేసా. ఇప్పుడు వచ్చి బాడీ పార్ట్కి లైనింగు ఫస్ట్ కటింగ్ చేయాలి. ఎందుకంటే పై క్లాత్ కటింగ్ చేస్తే జారిపోతుంది కాబట్టి లైనింగ్ ఒకటి వేయాలి. ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేయాలి. లూజ్ వచ్చి 7.5కి 8 ఇంచెస్ పెడుతున్నాను. లూజ్ కూడా పొడవు వచ్చి బాడీ 12 పెట్టాను. అది కటింగ్ చేసేసి దాని తర్వాత ఇప్పుడు షోల్డర్ పెట్టాలి. 4.5 పెట్టాను షోల్డరు. సంఖ కూడా 4.5 పెట్టాలి. చిన్న పాప కాబట్టి 4.5 పెడుతున్నాను. లేదంటే కటింగు పెద్ద వాళ్ళకైతే వేరే లెంత్ పెట్టాల్సి వస్తుంది. చిన్న పాప కాబట్టి 4.5 పెట్టాను. చంక ఇట్లా ఒక 6 ఇంచి పైన పెట్టి కటింగ్ చేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వచ్చి హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్గా కుట్టమన్నారు వాళ్ళు, అందువల్ల బుట్ట హ్యాండ్స్కి కటింగ్ వేరు. లెంత్ వచ్చి 4.5 పెట్టాను. దాని తర్వాత లూజు ఎక్కువ పెట్టాలి. ఇవి బుట్ట హ్యాండ్స్కి అయితే 6 పెట్టాను ఫ్రెండ్స్. లూజ్ వచ్చి 15, 14 అట్లా పెట్టాలి. ఎందుకంటే బుట్టగా కుచ్చు పెట్టాలి కాబట్టి ఎంత ఎక్కువ క్లాత్ పెడితే అంత బుట్ట వస్తుంది. అందువల్ల నేనైతే 14 పెట్టాను. దానికి అట్లా క్రాస్ గీసి వాళ్ళు మెజర్మెంటు డ్రెస్ అయితే ఇవ్వాల, అందువల్ల మీకు మెజర్మెంటు చూసి చెప్పలేకపోతున్నాను. మరో వీడియోలో అయితే చెప్తాను అలాగే మెజర్మెంట్తో పాటు. చూడండి, ఇట్లా క్రాస్ గీసుకొని హ్యాండ్స్, ఇవి బుట్ట హ్యాండ్స్కి ఎలా కటింగ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. బయట గాలి ఎక్కువ వచ్చేస్తుంది, క్లాతులన్నీ ఎగిరిపోతున్నాయి. ఇవి వచ్చి 4 మడతలతో వేసాను కాబట్టి కటింగ్ చేస్తున్నాను. దాన్ని 2 హ్యాండ్స్గా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ తర్వాత పై క్లాత్, ఇది వచ్చి పై క్లాత్ కటింగ్ చేస్తున్నాను. ప్లెయిన్ క్లాత్ ఇది. ఇట్లా బాడీకి ఇట్లా ఆపోజిట్గా వేసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అంటే బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ 2 వచ్చేస్తాయి మనకి బాడీ పార్ట్ ఒకటేసారి. జారిపోతుంది ఫ్రెండ్స్ క్లాత్, జిమ్మిచ్చు క్లాత్ ఇది. శారీ అయితే డ్రెస్ కుడుతున్నాను. ఒక శారీలో 2 డ్రెస్సులు అవుతున్నాయి.
ఆ పాపకే 2 డ్రెస్సులు కుట్టమన్నది ఆమె. ఇవి వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్కంట, భరతనాట్యం దానికి నెల్లూరులో వాళ్ళు చేర్పించారు. అందువల్ల ఈ డ్రెస్ కుట్టమన్నారు వాళ్ళు. ఇట్లా ఆపోజిట్గా జాగ్రత్తగా కటింగ్, ఫోల్డింగ్ దగ్గర కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ కాబట్టి అది జారిపోకుండా జాగ్రత్తగా కటింగ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ లైనింగ్, ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో కటింగ్ చేసేయచ్చు. లైనింగ్ దానిపైన పెట్టి క్లాత్ కటింగ్ చేసేసేది. బుట్ట హ్యాండ్స్ కాబట్టి లెంత్ ఎక్కువగా వస్తుంది. స్కిప్ చేయకుండానే నేను కూడా వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. క్యాన్వాస్ అయితే క్యాన్వాస్ ఇట్లా ఐరన్ చేసి పెట్టాను. చిన్న పాప కాబట్టి నెక్ 2 పెట్టాను, 2 ఇంచెస్. కిందికి వచ్చి 4 ఇంచెస్ పెట్టాను. అదే ముందే చూపిస్తున్నాను చూడండి. కిందికి 4 ఇంచెస్, లూజ్ వచ్చి వెడల్పు వచ్చి 2 పెట్టాను. 2 to 4 పెట్టాను. డబల్ ఫోల్డింగ్ అయితే 2 లేకుంటే 4. ఇప్పుడు అవుట్లైన్ కుట్టేయాలి. లైనింగ్ క్లాత్, మంచి క్లాత్ 2 పెట్టి అవుట్లైన్ కుట్టాలి. జాగ్రత్తగా జారిపోకుండా నిదానంగా ఆ వేస్ట్ క్లాత్ అంతా మళ్ళీ అవుట్లైన్లో కటింగ్ చేసేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి పెట్టాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి పెట్టాలి. అవుట్లైన్ ఇలా కటింగ్ చేయాలి. 2 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టిన తర్వాతే కటింగ్ చేస్తే నీట్గా వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. లేకుంటే హెచ్చు తగ్గులుగా కూడా వస్తుంది. జాయింట్ చేసేటప్పుడు నీట్గా రాదు. అందువల్ల మీకు ఇలా చూపిస్తున్నాను. అవుట్లైన్, లైనింగు, వేస్ట్ క్లాత్ మొత్తం పై క్లాత్ 2 కరెక్ట్గా లైట్గా కటింగ్ చేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అవుట్లైన్ చాలామంది కటింగ్ చేయరంట, కానీ నేనైతే ప్రతి ఒక్కదానికి అవుట్లైన్ కటింగ్ చేసే కుడతాను. ఇది వచ్చి నెక్, బాడీ పార్ట్కి నెక్ కుడుతున్నాను. క్యాన్వాస్ ఐరన్ చేసా కదా, దాన్ని ఇట్లా ఫస్ట్ మధ్యలో కుట్టుకుంటే జారకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, క్యాన్వాస్ మీదే కాకుండా దాని పక్కన కుట్టాలి. ఎయిట్ ఇయర్స్ పాప కాబట్టి ఇలా వస్తుంది. ఇంకా పెద్ద సైజ్ అయితే నేను మరో వీడియో కూడా చూసి పెడతాను, చూసి తీస్తాను వీడియో. ఇంకా క్లారిటీగా చెప్తాను. మెజర్మెంట్తో పాటు కూడా చెప్తాను. ఇట్లా పై కుట్టేసేస్తే ఇలా వస్తుంది. దీనికి డబల్ స్టిచ్చింగ్ వేసేసాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా పై కుట్టేసుకోవాలి. బుంగ పెట్టడానికి పై కుట్టేస్తున్నా. పైపింగ్ అదేం వద్దన్నారు వాళ్ళు, అందువల్ల బుంగ పెడుతున్నాను. అవుట్లైన్, హ్యాండ్స్ కూడా అవుట్లైన్ డబల్గా పెట్టే కటింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, జారిపోతుంది క్లాత్, అందువల్ల నీట్గా నిదానంగా కటింగ్ చేస్తున్నాను. కుచ్చు పెడుతున్నాను చూడండి. బుంగ హ్యాండ్స్ కాబట్టి ఫస్ట్ ఒక 4-5 ఇంచులు వదిలేసిన తర్వాత కుచ్చు పెట్టాలి. ఫస్ట్ నుంచి అయితే పెట్టకూడదు మనము. 4-5 ఇంచులు వదిలిన తర్వాత బుంగ పెట్టాలి. ఈ బుంగ హ్యాండ్స్ అయితే బాగా వచ్చాయి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చాయి మోడల్ కూడా. జిమ్మిచ్చు శారీ కాబట్టి బాగా ఎత్తుకున్నట్టు బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పైన చంక అంటే హ్యాండ్స్ కుట్టే దగ్గర ఫస్ట్ కుచ్చులు పెట్టాలి.
దాని తర్వాత కింద జాయింట్ వేస్తుంది కదా, అక్కడ వచ్చి కింద పెట్టాలి మళ్ళీ రెండోసారి. పైన ఎలా పెడుతున్నామో అలాగే ఆపోజిట్గా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ అయితే నాకు మెసేజ్ పెట్టింది, అంబ్రెల్లా కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పెట్టండి మేడం అని. అందువల్ల ఈ వీడియో తీస్తున్నాను ఆమె కోసమే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది వచ్చి నడుము కింద భాగము అంబ్రెల్లా ఘేరాకి, అది లైనింగ్ దానికి అటాచ్ చేస్తున్నాను. కింద లైనింగ్ మర్చి కుట్టాలి ఫస్ట్. కింద లైనింగ్ మర్చి కుట్టాలి, డబల్ ఫోల్డింగ్తో మర్చి కుట్టాలి. లైనింగ్ మర్చి కుట్టుకున్న తర్వాత పై క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేయాలన్నమాట. బాడీ కాడ నడుము కాడ ఇదో నడుము కూడా ఇలా కుట్టేశాను. బాడీకి కింద అంబ్రెల్లా ఘేరాకి రెండు అటాచ్ చేస్తున్నాను. విడివిడిగా చేయాలి ఫ్రెండ్స్. ఒక పార్ట్ విడిగా, ఇంకొక పార్ట్ విడిగా. ఇదో చూడండి. ఇప్పుడు భుజాలు జాయిన్ చేయాలి. ఇది ఇంకొక మోడల్లో చూపిస్తున్నాను. ఫస్ట్ క్లాత్ మంచి క్లాత్ పెట్టిన తర్వాత దానిపైన బాడీ పార్ట్ పెట్టి దానిపైన లైనింగ్ పెడితే ఇది మనకి గుచ్చుకోకుండా ఉంటుందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మంచి క్లాత్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ పెట్టాలి. దాని తర్వాత లైనింగ్ పెట్టి కుడితే మనకి బయటికి అనేది కుట్టు అనేది కనపరాదు. చూడండి, చూపిస్తున్నాను. ఇది కొత్త మోడల్. ఇది బయటికి కుట్టు అనేది కనపరాదు. ఇంకా దీనికి ఓవర్లాక్ జిగ్జాగ్ కూడా అవసరం లేదు. గుచ్చుకోకుండా ఉంటుందని ఇట్లా కుడుతున్నాను. ఫస్ట్ మంచి క్లాత్ దానిపైన బాడీ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టాలి. నేను అదే పనిగా చెప్తున్నాను ఫ్రెండ్స్, అర్థం కాదని. చూడండి, ఇదండి ఫ్రెండ్స్, బ్యాకు అదో కనపరాకుండా కుట్టాను. చూడండి, పీస్ అనేది రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్కి ఇలా కూడా కుట్టుకోవచ్చు మనము. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ వచ్చి భుజం కానించి కుట్టాలి. హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ అదో భుజం కానించి ఫస్ట్ ఖర్చు పెట్టిన తర్వాత భుజం కానించి పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, భుజం కానించి కుట్టుకుంటా వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే హెచ్చు తగులుగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక పక్క ఎక్కువగా, ఒక పక్క తక్కువగా. అది రాకుండా చూడాలంటే భుజం కానించే కుట్టాలి. ఏ హ్యాండ్ అయినా, జాకెట్కైనా, డ్రెస్కైనా, దేనికైనా సరే. హ్యాండ్స్ ఇలా కుట్టాలి, ఆపోజిట్గా వేసి కుట్టాలి ఫ్రెండ్స్. దాని తర్వాత జాయింట్ కూడా ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తాను. చూడండి, ఆ పాపకు వచ్చి హ్యాండ్స్ 8 ఉంది, దానికి డబల్గా చేసి 4 పెడుతున్నాను. 4 పెట్టి నడుము వచ్చి 14 వచ్చి కుట్లతో పాటు పెట్టాను కాబట్టి 14 పెట్టుకున్నాను. దానికి 12 పెడుతున్నా. 1 ఇంచ్ అటుపక్క, 1 ఇంచ్ ఇటుపక్క వస్తుంది కాబట్టి లూజ్కి. చూడండి, ఏదో బుట్ట హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూడండి. సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్. బుట్ట హ్యాండ్స్ అయితే బాగా నచ్చాయి మనకైతే, నాకైతే వెరైటీగా ఉన్నాయి. హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను.
4 పెట్టాను ఫ్రెండ్స్. చూడండి 4 సన్నగా ఉంటుంది ఆ పాప సన్నగా, అందుకోసమని 4 పెట్టాను. జాయింట్ వేసేటప్పుడు ఖర్చు అనేది పై భాగానికే ఉండాలి. బాడీ దాకా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని వదిలేసి మంచి క్లాత్ని పట్టుకొని కుట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. బాడీ క్లాత్ని వదిలేయాలి. అక్కడ నాడా పెడుతున్నాము నడుముకి కట్టుకోవడానికి నాడా, ఫస్ట్ కుట్టాలి అది. ఆ నాడాన్ని కుడుతున్నాం ఫ్రెండ్స్. బాడీ దాకా కుట్టిన తర్వాత లైనింగ్ని విడదీసేసి మంచి క్లాత్ని పట్టుకొని జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. అదొక్కటి గమనించండి మీరు. మొత్తం కలిపేసి కుట్టకూడదు మనము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని వదిలేసి 2 ఇంచులు కుట్టిన తర్వాత బాడీ కానించి అదో చూడండి, వీడియోలో కూడా అలాగే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ని వదిలేసాను, మంచి క్లాత్ని పట్టుకొని కుడుతున్నాను. అదో జాయింట్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, జాయింట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. బొమ్మకి వేసాను డాల్కి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.